ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. నిజామాబాద్ జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని చిదిమేసింది. బస్సు ప్రమాదం రూపంలో భార్య పిల్లలను పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఆ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యం. మద్యం సేవించి బస్సు నడపడంలో ప్రమాదం జరిగినట్లు క్షేత్రగాత్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతులు అంజుషా, రిషి, అదేవిధంగా అతిథి అబ్బాస్లు మృతి చెందిన ఘటనలో మృతి చెందారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో బాలసద్ నుంచి ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. లింగంపేటకు చెందిన వ్యక్తి ఒకరు, అదేవిధంగా పల్వంచకు చెందిన బాలిక, ఇద్దరు బాలికలు 16 ఏళ్ల లోపు ఉండడం గమనారం. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ బాలసదన్ అధికారులు. మొత్తానికి చూడొచ్చు, కామారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘం 99 రోజుల పాలనకు సంబంధించి ఆ గ్రామ పంచాయతీలను పరిశీలించారు. సదాశివనగర్ మండలంలోని కొన్ని గ్రామాలను తిరిగి ఆయన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటన వల్ల పూర్తిగా అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ ప్రమాదంలో బస్సు ప్రమాదంలో 22 మంది బస్సు ప్రయాణిస్తున్నారు. అందులో 4 మృతి చెందగా భారీగా చాలామంది క్షతగాత్రులైన పరిస్థితులు నెలకొన్నాయి.